కొంతమంది ఎంత అహంకారంతో ఉంటారంటే మంచి చెప్తే అసలే వినరు. పైగా నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాటలు నేనెందుకు వినాలి అని చాలామంది అంటుంటారు. మనం కూడా వింటూనే ఉంటాం. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రావణాసురుడు ఎంత నాలెడ్జ్ ఉన్నవాడు, ఎంత తెలివి, ఆయన కాడ చాలా ప్రాపర్టీస్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ రిలేటివ్స్ ఆయన సర్కిల్లో చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆయనకు ఎంత శక్తి అంటే గ్రహాలను సైతం తన అదుపులో పెట్టుకునే అంత శక్తి. గ్రహాలను తీసుకెళ్ళి బంధిస్తాడు ఒక చోట. ఇంకా 3 లోకాలని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అంత స్ట్రెంగ్త్ ఉన్న రావణాసురుడికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏంటంటే అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది. అంటే తనది కానిది తన సొమ్ము అనుకొని తను పిచ్చి పిచ్చి చేస్తూ ఉండేవాడు. తనది కాని సీతమ్మ తల్లి మీద చెడు అభిప్రాయంతో ఉంటాడు. ఇంతకుముందుకే వేరే 26 మంది అమ్మాయిల మీద కూడా చెడు అభిప్రాయంతో ఉన్నాడు. వాళ్ళని ఏం చేసినా కానీ తన నేచర్ ఏం చేయలేదు. ఎందుకంటే టైము ఫేట్ అనేది ఒకటి మనల్ని సర్చ్ చేసుకొని రావాలి. సో ఇతన్ని రావణాసురుణ్ణి సీతమ్మ తల్లి రూపంలో సర్చ్ చేసుకుంటూ వచ్చింది. సీతమ్మ తల్లి భర్త రామచంద్రుని చేతిలో కుక్క చావు చచ్చాడు. 10 తలలో ఉంటే ఏంటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఎంత నాలెడ్జ్ ఉంటే ఏంటి, అతను బ్రాహ్మణుడు అయితే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, ఎంతమంది రిలేటివ్స్, ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంటే ఏంటి, చివరికి తనని ఏమీ కాపాడలేకపోయాయి. ఓన్లీ తన హార్మోన్స్, తన ఇంద్రియాలు మాత్రమే తన నిగ్రహంలో ఉంచుకోకపోవడంతో ఆయనకు పొజిషన్ వచ్చేసింది. కాబట్టి మనం మంచి చెప్పే వారిని నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఒకసారి మనం థింక్ చేయాలి. రావణాసురుడికి ఎంతో మంది చెప్తూనే ఉంటారు, అరే సీతమ్మ తల్లి జోలికి వెళ్ళకురా, అక్కడ ఉన్నది రామచంద్రుడు, ఇంకా ముందుకే ఆయన ఎంతో మందిని చంపేశాడు, అటువంటి వీరుడి భార్య జోలికి వెళ్ళకు అంటే ఎవరు నన్నేం చేస్తారు, ఒక మానవుడు నన్నేం చేయగలడు అని అహంకారంతో విర్రవీగి సీతమ్మ తల్లిని తీసుకెళ్లి అశోకవనంలో పెట్టి చిత్రహింసలు పెట్టాడు. చివరికి రామచంద్రుడి చేతిలో చనిపోయాడు. కాబట్టి మనం కూడా ఒకరు మంచి చెప్తే వినాలి.